శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం ఇంద్రకీలాద్రిదుర్గే పాదార్పితం. ఆగస్ట్ నెలలో మేషం నుంచి మేరాశి వరకు కూడా వీరి యొక్క జాతక పరిమాణం, పరిస్థితులు, స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆగస్ట్ నెలలో ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా, అసలు ఈ నెలలో ఆగస్టులో ఆర్థిక ఇబ్బందుల నుంచి తగ్గడానికి కానీ, అప్పుల బాధ నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు కానీ, లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం కానీ ఈ నెల నుంచైనా నా జీవితంలో కాస్త మార్పులు అనేవి ఏర్పడుతున్నాయా లేదా, ఈ ఆగస్ట్ నెలలో కోర్టు సంబంధిత వ్యవస్థలో ఏమన్నా జయకేతనం ఎగరవేసే అవకాశం ఉందా, అసలు ఆగస్ట్ నెలంతా కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుణ్ణంగా, క్లుప్తంగా పరిశీలన చేసుకుందాం. అయితే మేషం నుంచి మొదలుపెట్టి మీనరాశి వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ జాతక పరిమాణం అంతా కూడాను కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. స్థితిగతులు కానీ, మీ యొక్క పరిస్థితులు కానీ, ఏదేమైనా సరే చెప్పే ప్రతి విషయము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి మీ పరిపూర్తి జాతక విశదీకరణ తెలుసుకోండి. అయితే ప్రతి జాతకాన్ని కూడా జ్యోతిష్య పండితులు వివిధ కోణాల్లో పరిశీలన చేస్తూ దాని పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా మేము కూడా మీ జాతక పరిశీలన సిస్టమ్ ఉపయోగించకుండా కేవలము చేతిరాతతో మాత్రమే మీ జాతక పరిశీలన అనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. వివాహం కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, స్థిరాస్తు కొనుగోలు విషయంలో కానీ, ఆర్థికంగా ఎప్పుడు నిలబడతారని కానీ, వ్యాపారం పెట్టవలసి వస్తే ఏ రంగాల్లో మీరు వ్యాపారంలో అడుగు పెడితే మీకు కలిసి వస్తుందని కానీ, ఏ దిక్కుగా ఉన్నటువంటి ఇల్లుని మనం కొనుగోలు చేయాలి, ఎటువైపు ప్రయాణం చేస్తే జయకేతనం ఎగరవేస్తారు, మరిన్ని విషయాలు కూడా క్షుప్తంగా పరిశీలన చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్ట్ నెలలో జరిగేటువంటి ఈ ప్రక్రియ అంతా కూడాను గోచార రీత్యా మాత్రం తెలియజేస్తున్నాను. శ్రద్ధగా మేషం నుంచి మేనం వరకు జరిగేటువంటి రాశి గణాంకాలన్నింటినీ కూడా తెలుసుకుని ఈ ఆగస్టులో మీరు చేయవలసిన పరిహారాలు కూడా మీకు విడివిడిగా తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరి అనుగ్రహంతో మీకు ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. కన్యా రాశి వారికి ఆగస్ట్ నెలలో ఖర్చులు అనేటువంటి ఎక్కువ చేస్తుంటారు. ధనం అనేటువంటిది ముఖ్యం కాదు, మనం ఆనందంగా ఉండాలి, మనం మన కోసం ఖర్చు పెట్టుకోవాలి అనేటువంటి నానుడితో ఈ నెలంతా గడుపుతూ ఉంటారు. విందు వినోదాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. పైగా ఇసుక జారిపోయినట్టుగా ఈ నెలంతా కూడా మీ చేతిలో ధనం జారిపోయేటువంటి అవకాశం గోచరిస్తుంది. అప్పులు ఉన్నా సరే తర్వాత చూసుకుందాంలే అని మనోధైర్యంతో, మొండి ధైర్యంతో ఉంటారు. మీకు అప్పు పుట్టడం అనేటువంటిది భగవంతుడి అనుగ్రహం. ఈ నెలలో అసలు అప్పు అయితే పుట్టకూడదు, కానీ మీరు ఎవరినైతే అప్పు అడుగుతున్నారో అతను మీరు అడిగిన దాంట్లో 60% అప్పు ఇచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. అంతేకాకుండా ఇతరులు మిమ్మల్ని నమ్మించి మీ పేరు మీద అప్పు తీసుకుని ఆ యొక్క భారం మీ మీద పడేటువంటి అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తోంది కన్యారాశి వారికి. ఆగస్టు నెలలో విద్యార్థుల విషయంలోకి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం పెరుగుతోంది. ఇతరితర కల్చరల్ యాక్టివిటీస్ కొంచెం దూరంగా ఉంటారు. రాజకీయ నాయకులకి కాస్త కలిసి వస్తుందని చెప్పవచ్చు. జనాల్లో గౌరవం అనేది పెరుగుతోంది. ఇక కన్యారాశిలో సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం ఇబ్బందిదాయకమైన వాతావరణం. మీకు అవకాశం ఇప్పిస్తామని చెప్పి మీ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి అవకాశం ఇప్పిస్తాము, ధనం కట్టండి అనే చోట మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారు. తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. పైగా జయకేతనం ఎగరవేస్తున్నారు కోర్టుకు సంబంధించి విషయాల్లో. భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటివి కొంచెం తగ్గుతున్నాయి.
తగ్గడంతో పాటుగా ఒక బాండింగ్ అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. పాతవన్నీ మర్చిపోయి సరికొత్త జీవితాన్ని ఈ ఆగస్టు నెల నుంచి ప్రారంభం చేస్తున్నారు. కన్యా రాశి వారు తమ యొక్క ఆలోచన విధానాన్ని ఆచరణలో పెట్టడం అనేటువంటిది అసంభవం ఈ నెలలో. చెయ్యాలి చెయ్యాలి అనుకోవడమే తప్ప చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తూ ఉంటారు. సంగీత, సాహిత్య, సినీ కళా పరిశ్రమల వారికి మాత్రం కొంచెం గట్టుకాలంగా ఉందని చెప్పాము. కాబట్టి మీరు ఇచ్చేటువంటి విషయాలు ఏదైనా 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇక రియల్ ఎస్టేట్‌లో గాని, స్టాక్ మార్కెట్‌లో గాని ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే గనక ఆగస్టు 18వ తారీఖు నుంచి 24 మధ్యలో అద్భుతంగా కలిసి వస్తుంది. మీ ధనానికి నష్టం అనేటువంటిది కలగదు. రైతు కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు పెట్టిన పెట్టుబడి కంటే కాస్త ధనం తక్కువగా వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. అంతేకాకుండా కన్యా రాశి వారు ఈ నెలంతా కూడాను మానసిక సంక్షోభంతోటి, ఆర్థిక సంక్షోభంతోటి మాత్రం గడుపుతూ ఉంటారు. జరుగుతుందిలే, వస్తుందిలే, వాయిదా వేద్దాం అని చెప్పి ఈ నెల జరగడం జరుగుతూ ఉంటుంది. పైగా ఎవరైతే వివాహానికి ప్రయత్నం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో ఆగస్టు 15వ తారీఖు తర్వాత నుంచి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఉత్తర, పడమర దిశగా ఉన్నటువంటి సంబంధాలని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో కవలలు జనించేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ శాతం కనబడుతోంది. పైగా కన్యా రాశి వారికి ఈ నెల ఆడవారికి కొంచెం లాభదాయకమైన వాతావరణంగా చెప్పవచ్చు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంటుంటారు. ధనాన్ని మీ యొక్క వ్యవస్థ కొరకు గ్రాండ్‌గా కనబడాలి అని చెప్పి అధికమైన ఖర్చులు చేస్తూ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో మీరే సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. ఈ కన్యా రాశి వారు ఈ నెలలో మరీ ముఖ్యంగా ఆగస్టు 9వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 27వ తారీఖు మధ్య వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వెన్నునాడులు చివరి భాగం, అదేవిధంగా వెన్నుముక, వీపు భాగం ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతినిత్యము కూడా కన్యా రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. దీంతో పాటుగా ఏదన్నా శివాలయంలో స్వామివారికి బిల్వాలతో అర్చన గావింపజేయండి. కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. కన్యా రాశి వారు ఈ నెలంతా కూడాను ప్రయాణాలు, అదేవిధంగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయాల్లో ఆచితూచి ఖర్చు పెట్టుకోవడం అనేది చాలా శ్రేయస్కరము. ఈ రాశి వారు ఆగస్టు నెలంతా కూడా ఆరావళి కుంకుమ ఉత్తరాకారంగా ధరించి మధ్య భాగంలో చందనాన్ని ధరించండి. క్షేమదాయకంగా ఉంటుంది. జాతకంలో ప్రతి విషయాన్ని కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తారండి. ఈ వాయిద్యంలో మేము ఎవరు చెప్పినా సరే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్తారు. కానీ లగ్న ప్రధానంతో జాతకాన్ని చెప్పడం, గురువు గారి మీద నమ్మకంతో ఆయన చెప్పిన క్రతువులు చేయడం వల్ల మాత్రమే మనకి సత్ఫలితాలు ఇస్తాయి. మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన్ని నమ్మి ఆయన ఇచ్చిన టాబ్లెట్ అందులో ఏముంది, అందులో న్యూట్రియన్స్ ఏమున్నాయి, మినరల్స్ ఏమున్నాయని చెక్ చేయం. డాక్టర్ గారు టాబ్లెట్ రాశారు, మెడికల్ షాప్ ఆయన ఇచ్చారు, నమ్మకంతో ఆ టాబ్లెట్ మనం వేసుకున్నాం. ఇక్కడ మనం పరిశీలన చేసేది ఒకటే, డాక్టర్ గారు రాసి ఇచ్చిన మెడిసిన్ ఇచ్చారా లేదా, డోలో 650 రాస్తే డోలో 650 ఇచ్చాడా లేదా, సిఫ్లిక్స్ రాస్తే సిఫ్లిక్స్ ఇచ్చాడా అలా ఆయన ఏం రాశారు, మనం ఏం తీసుకున్నాం. ఇలా ఎలాగైతే మనం నమ్మకంగా ఉంటామో మాధ్యమాల్లో చెప్పేటువంటి గురువు గారు మీకు సలహాలు, సంప్రదింపులు, పూజా విధానాలు ఇస్తే అవి అలాగే మీరు చేయగలిగితే కనుక సత్ఫలితాలు వస్తాయి. కొంతమంది ఒక్కొక్క జాతకాన్ని విధాలుగా చూడడం అనేది జరుగుతుంది. అంశచక్ర, ఆరూఢ చక్ర, నవాంశ చక్ర, దశాంశ చక్రాలుగా
కొంతమంది జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అందరికీ తెలియజేసేది ఏమిటంటే సిస్టమ్‌లో గాని, ఆన్‌లైన్‌లో గాని వచ్చేటువంటి జాతకాలు, కోణాలు అనేటువంటివి ఖచ్చితంగా జరగవు. కాబట్టి ఖచ్చితమైన ప్రాకారానికి చేతితో రాసినటువంటి జాతకాన్ని మాత్రమే పరిశీలన తీసుకోమని చెప్పదగ్గ సూచన. పూర్వం జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు జాతకాన్ని రాసి ఇచ్చేవారు. ఆన్‌లైన్‌లో తీసేవి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కదండీ! అంటే కాదు. చేతి రాత అంటే అతను అభిషేకాలు చేసిన తర్వాత హస్తవాసి అంటూ ఉంటారు. అందుకనే మనం జాతకాన్ని చేత్తో రాయించుకోవడమే అత్యంత శ్రేయస్కరం. మనం ఒక సర్జరీ చేయించుకోవాలంటే ఆ డాక్టర్ గారు ఎన్ని సర్జరీలు చేశారో, ఆ డాక్టర్ గారి హస్తవాసి మంచిది అని ఏ విధంగా అయితే మనం అనుకుంటామో, అదే విధంగా జ్యోతిష్యులు కూడా జాతకాన్ని పరిశీలన చేసి చేత్తో రాసి మీ సమస్యకు తగు పరిష్కారం వాళ్ళకి కాస్త సమయం ఇవాళ జాతకం చెప్పామంటే ఒక 1 అవర్, 2 అవర్స్ లేదా ఒక పూట టైం ఇచ్చి తర్వాత రోజు మనం జాతకం చెప్పించుకున్నట్లయితే గనక పరిపూర్తి జాతక విశ్లేషణ మీరు చెప్పించుకున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు ఖచ్చితంగా దొరుకుతాయి. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం.